ఓం గణేశాయ నమః. వేగులు భరతుణ్ణి కలుసుకోవడానికని కేకే రాజ్యానికి బయలుదేరారు. వాళ్ళ అడ్డత్రోవకుండా అంటే పర్వతాలు నదుల మీద నుంచే కాకుండా పర్వతాలు ఎక్కి దిగుతూ అవసరమైన చోట మాత్రమే నదులు దాటుతూ చాలా తొందరగా వెళ్ళి చేరుకున్నారు. చాలా తొందరగా అంటే 4 రోజులు పట్టింది, 3.5 రోజులు పూర్తిగా పట్టింది అన్నమాట. అదే రోజు రాత్రి భరతుడికి దుస్వప్నం వచ్చింది. మనసుకు శాంతి లేదు. ఏంటి ఇలా చెడుకల వచ్చింది, పీడకల వచ్చింది ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయోధ్య నుంచి వచ్చిన దూతలు భరతుడిని కలిసి భరత నీకు జయం అన్నారు. భరతుడు ముందుగా కౌసల్య సుకులమేనా అని అడిగాడు. చూడండి, తన తల్లి గురించి అడగలేదు, పెద్దమ్మ గురించి కౌసల్యాదేవి కుశలంగా ఉందా అని అడిగాడు. తర్వాత సుమిత్ర గురించి అడిగాడు. ఆ తర్వాతే వాళ్ళ అమ్మ గురించి అడిగాడు. నేను వశిష్ఠుల వారు పంపితే వచ్చాను, మిమ్మల్ని వెంటనే బయలుదేరి అయోధ్య నగరానికి రమ్మనమని చెప్పారు, తక్షణం మీరు బయలుదేరండి అని చెప్పారు. భరతుడు తన తాతగారైన అశ్వపతి దగ్గరికి వెళ్ళి, నాకు వశిష్ఠుల మహర్షి కబురు పంపించారు, వెంటనే రమ్మనమని కబురు పంపించారు, నేను ఇప్పుడు బయలుదేరి వెళుతున్నాను, నాకు ఆజ్ఞ ఇవ్వవలసిందిగా కోరారు. భరతుడు శత్రుఘ్నుడు బయలుదేరి అయోధ్యకి చేరుకున్నారు. అయోధ్యకి చేరడానికి వాళ్ళకి 8 రోజులు పట్టింది. మరి వేగులకి ఎంత దూతలు ఎంతకంత తొందరగా వచ్చారంటే వాళ్ళు పగలు లేదు రాత్రి లేదు అడ్డదారిని పడి చాలా త్వరితంగా చేరుకోవాలని అలసట ఉన్నా కూడాను అలసట బాపడానికి కూడాను ఆలస్యం చేయకుండా విశ్రాంతి తీసుకోకుండా వచ్చారు. కానీ వీళ్ళకి పాప ఏ కబురు తెలియదు కదా, వీళ్ళు రావడానికి 8 రోజులు పట్టింది. నదులు దాటుకుంటూ వచ్చారు. భరత శత్రుఘ్నులు అయోధ్య నగరానికి వచ్చారు. ఎవరి ఇంటి ముందు కూడా రంగవల్లులు లేవు. ఊరంతా కూడాను బోసిపోయినట్టుగా ఉంది. ఏమిటి ఇలా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు. ప్రజలు ఎవరైనా సరే భరతుడిని రథం చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటున్నారు, అంటే నిరసన తెలుపుతున్నట్టుగా. ఇదేమిటి, నన్ను చూడగానే అందరూ వెళ్ళిపోతున్నారేంటి, ఎవరూ పలకరించడం లేదు కదా, అసలు వీధుల్లో కూడా ఉండట్లేదు, నన్ను చూస్తున్నారు, లోపలికి వెళ్ళి తలుపేసుకుంటున్నారు, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. భరతుడు ముందుగా దశరథ మహారాజు అంతఃపురానికి వెళ్లారు. అక్కడ తండ్రి కనిపించలే. అన్ని గదులు చూశాడు, కనిపించలేదు. ముందుగా తండ్రి ఆశీస్సులు తీసుకోవాలి కదా, ఊరి నుండి వచ్చాడు కదా అనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కోసం వెళ్ళి ఎతికాడు. ఎక్కడా కనపడకపోతే ఇంకా కైకమ్మ మందిరంలో ఉన్నాడేమో, తన తండ్రి ఎక్కువగా కైకమ్మ మందిరంలోనే ఉంటాడు కదా, అందుకని కైకమ్మ దగ్గరికి వచ్చాడు. కైక బంగారు తల్పం మీద పడుకొని చాలా ఆనందంగా ఉంది. కొడుకును చూసి వెంటనే లేచి తన పక్కన కూర్చోబెట్టుకొని, నాయనా సంతోషంగా గడిపావా, తాతగారు బాగున్నారా, మావయ్య బాగున్నారా అని వాళ్ళ పుట్టింటి వారి సమాచారం అంతా కూడా అడుగుతూ ఉంది. కైకమ్మ మందిరంలో కూడా దశరథ మహారాజు పడుకునే తల్పం ఖాళీగా ఉంది. ఏమీ అర్థం కావట్లేదు భరతుడికి. అమ్మా, నేను 8 రోజులు ప్రయాణం చేసి వచ్చాను, అశ్వాల మీద రథం మీద ప్రయాణం చేసి అలిసిపోయి ఉన్నాను కనుక అవన్నీ బానే ఉన్నారు, అందరూ బానే ఉన్నారు, తండ్రి గారేరి అని ముందు తండ్రిని చూడాలని కుతూహలంతో తండ్రి గురించి అడుగుతూ ఉన్నాడు. మీ తండ్రి గారు ఎక్కడున్నారని పంచభూతాల్లో కలిసిపోయారని చెప్పింది. చాలా తేలికగా చెప్పింది. దానితో భరతుడికి పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఒక్కసారే నేల మీద పడి ఉత్తరయింపు మొహాన కప్పుకొని పొర్లి ఏడవడం అయిపోయింది. అరే, నాన్నగారు చివరి స్థితిలో కూడా నేను లేనే, నా సోదరులైన రామలక్ష్మణులు ఎంతో అదృష్టవంతులు, నాన్నగారు చివరి కాలం ఉన్నారు, నేను తాతగారింటికి వెళ్ళడం మూలంగా తండ్రిని చివరి స్థితిలో చూడలేకపోయానే అని ఒకటే ఏడుస్తున్నాడు. కైక భరతుడిని పైకి లేపి, నువ్వు ఇప్పుడు మహారాజువి, నువ్వు కింద పడకూడదు, నువ్వు ఇలా ఏడవకూడదు, ఈ రాజ్యానికి అంతటికీ నువ్వే రాజువి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు కూడా సంతోషమే కదా అని అంటారు. నేను రాజునేంటి, అసలు దశరథ మహారాజైన నా తండ్రి ఎలా చనిపోయారు, ఏమి జబ్బు చేసింది, చివరి క్షణాల్లో నీకేం చెప్పారు, ఇవేమీ చెప్పకుండాను నువ్వు రాజువి అంటావేంటి, అన్నగారు రాముల వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ అడుగుతున్నాడు. వీటికి సమాధానం ఇప్పుడు కైక చెప్తుంది చూడండి. మీ నాన్నగారు ఆఖరి మాటలు అడుగుతున్నావు కదా, హే రామ, హే లక్ష్మణ, హే సీత అంటూ చనిపోయారు. సీతను రాముణ్ణి చూడకుండా ఏడ్చి కన్నీరు కార్చి చనిపోయారు. మీ నాన్నగారు ఆఖరి మాటలు ఇవే అని. అదేమిటి, రామలక్ష్మణులు ఎక్కడికి వెళ్ళారు,
వాళ్ళు ఇక్కడే కదా ఉంటారు, వాళ్ళ గురించి ఏడవలసిన పని ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు మాట భరతుడికి. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? సీతారామలక్ష్మణులు అడవికి వెళ్ళిపోయారు అని చెప్పింది. అరణ్యానికి ఎందుకు వెళ్ళారు? ఎవరు పంపించారు అంటే కైక మీ తండ్రి గారే పంపించారు అని చెప్పింది. మా నాన్నగారు దశరథ మహారాజుకి ఇష్టమైన కొడుకుని రాముణ్ణి ఎందుకు పంపిస్తారు? నువ్వు నిజం చెప్పు, ఏం జరిగింది చెప్పమని గట్టిగా అడిగాడు. అప్పుడు జరిగిందంతా కూడాను భరతుడికి చెప్పింది. ఇంకా నీకెవరో అడ్డంకు లేరు, 14 సంవత్సరాలు అరణ్యవాసానికి రాముడు వెళ్ళిపోయాడు కనుక నీవే రాజువి, నీవే చక్రవర్తివి, నీకోసమే ఇదంతా నేను చేశాను అని చాలా గొప్పగా సంతోషంగా చెప్పుకుంటూ వచ్చింది. ఆయన చనిపోయేటప్పటికీ ఎవరో కూడా కుమారులు ఎవరూ లేకపోవడం మూలంగా మృత శరీరాన్ని భద్రపరిచి ఉంచాము కనుక మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉంది. నువ్వు తొందరగా వెళ్ళి ప్రేత కార్యాలన్నీ పూర్తి చేసి తండ్రికి ఉత్తమ గతులు వచ్చేటట్టు చేసి వెంటనే పట్టాభిషేకం చేసుకో. నీ పట్టాభిషేకం చూడాలని నేను ఊళ్ళూరుతున్నాను. తొందరగా తండ్రి గారి కార్యం ముగిచ్చేసామనుకో ఇంకా వెంటనే నీ పట్టాభిషేకం జరిపించేద్దాము అని అంది. ఇంకా భరతుడికి కోపం ఆగలేదు. నేను ఎప్పుడైనా రాజ్యం కావాలని నీతో చెప్పానా? నాకు రాజ్యకాంక్ష ఉందని చెప్పానా? రాముణ్ణి అరణ్యానికి పంపించమని చెప్పానా? నీ బుద్ధి తెలియక నా తండ్రి దశరథ మహారాజు నిన్ను వివాహం చేసుకున్నాడు. ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షసువి అని కత్తి తీసి గొంతు కొయ్యబోయాడు. కానీ నిన్ను చంపితే తల్లిని చంపావని చెప్పి నా రాముడు నా అన్నగారు నాతో మాట్లాడరు కనుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకా నిన్న అమ్మ అని నా జన్మలో పిలవను, నిన్ను తల్లిగా నేను వదిలేస్తున్నాను. నా అన్నగారిని అరణ్యానికి పంపించమని నేను అడగలేదు కదా, రాజ్యాన్ని నేను అడగలేదు. ఎందుకు నీవు నెత్తిని ఇవన్నీ వేసుకొని ఎంత బాధ పెట్టావు ఎంతమందిని అని చెప్పి చాలా కోపంగా భర్త చనిపోయాడు, కొడుకు పక్కన లేడు అనే బాధతోటి కౌసల్యామాత ఎంత ఏడుస్తుందో కదా, ఎంత దుఃఖిస్తుందో కదా. ఇంతమందిని నువ్వు బాధ పెట్టావే, ఈ మా వంశానికే ఇక్ష్వాకు వంశానికే మచ్చన తెచ్చావు, ఎంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావు అని తల్లిని నానా రకాలుగా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. నీలాంటి తల్లి ఎవరికీ ఉండకూడదు. ఇంకా నేను ఎప్పటికీ కూడా నిన్ను అమ్మ అని పిలవను, నిన్ను తల్లిగా నేను స్వీకరించను, నిన్ను వదిలేస్తున్నాను అనేటప్పటికల్లా కైకమ్మకి నెత్తిని పిడుగుపడ్డట్టయింది. భరతుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, భరతుడి కోసమే ఇవన్నీ చేసింది, భరతుడు చక్రవర్తిగా చూడాలనుకుంది. కానీ భరతుడు కింద పడి నేల మీద పడి ఏడుస్తున్నాడు అని మళ్ళీ తల్లివి కాదు నువ్వు ఘాతకువి, నువ్వు తల్లి అనేదే లేదు, నాకు కౌసల్యదేవే తల్లి అని ఏడుస్తూనే అరుస్తూనే కౌసల్య దగ్గరికి సుమిత్ర దగ్గరికి వెళ్ళాడు. కౌసల్య, నాయన నీ తండ్రిని నీ తల్లి 2 వరాలు కోరుకుంది. నీవు చక్రవర్తి కావాలని, పట్టాభిషిక్తుడు కావాలని, నీ అన్నగారు రాజ్యం వదిలేసేసి అడవికి వెళ్ళాలని కోరుకుంది. అదే విధంగా జరిగింది. దానితోటి నా భర్త మరణించాడు, ఆ బాధ భరించలేక నా భర్త మరణించాడు అని చెప్పి ఏడుస్తూ చెప్పింది. నన్ను కూడా నా కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు నా భర్త కూడా లేడు, నా కుమారుడి దగ్గరికి అడవిలోకి తీసుకెళ్ళి నన్ను వదిలే, నేను నా కొడుకు దగ్గరే ఉంటాను, చివరి వరకు నా కొడుకుతోనే ఉంటాను అని ఏడుస్తూ ఉంది. భరతుడు ఏడుస్తూ కౌసల్య కాళ్ళు పట్టుకొని కాళ్ళు చుట్టేశాడు. అమ్మా, నువ్వు కూడా అట్లా అనుకోకమ్మా, నాకు రాజ్యం అక్కర్లేదు, అన్నగారే కావాలి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే నేను రాజ్యం ఏలుకుంటానా? అటువంటి దౌర్భాగ్యున్నా, నాకు అన్నగారంటే చాలా ఇష్టం. అన్నగారిని వదిలేసేసి రాజ్యం ఏరుకోవాలనే ఉద్దేశం నాకు ఎటువంటిదే లేదు. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇటువంటి బుద్ధి నాకు అసలు లేనే లేదు, నాకు తెలియకుండానే ఇదంతా జరిగిందని ఏడుస్తూ ఉన్నాడు. కౌసల్య అతనిని ఓదారుస్తుంది. నీ సంగతి తెలిసిన అయినా నువ్వెంత మంచివాడవో తెలుసు, బాధపడకని ఏడుస్తూనే ఉంది. ఇంకా రాత్రంతా భరతుడు కంటికి మింటికి ఏకధారిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇటువంటి తల్లి నాకు వచ్చిందే, నా తల్లి మూలంగా ఇంతమందికి ఇన్ని సమస్యలు వచ్చినాయి, అన్నగారు ఇలా అరణ్యవాసానికి వెళ్ళిపోయారు, తండ్రి చనిపోయారని ఒకటే దానికి బాధితుడు, దానికి కారణం ఒక రకంగా కారణం నేనే అయ్యానా, నా తల్లి నన్ను ఈ విధంగా కోరుకుందా అని చెప్పి ఏడుస్తూనే ఉన్నారు. తెల్లవారింది. వశిష్ఠ మహర్షి మిగిలిన వాళ్ళందరూ వచ్చారు.
నాయనా, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, పైకి తీసి అంత్యక్రియలవి చెయ్యాలి. అంత్యక్రియలు చేయకపోతే ఉత్తమగతులుండవు. కుమారుడు నువ్వు వచ్చావు గనక అంత్య సంస్కారాలు ఎంతో దృష్టి పెట్టాల్సింది. మహారాజు శరీరాన్ని తైలద్రోణిలోంచి బయటికి తీసి ఒక బంగారు బల్లపై పడుకోబెట్టారు. అసలుకి ఇన్ని రోజులు ఉంచినా కూడా దశరథ మహారాజు నిద్రపోతున్న వాడిలా ఉన్నాడు. ఏమీ శరీరం పాడవలేదు. అటువంటి రసాయనాలున్న తైలంలో ఉంచారన్నమాట. దశరథుని చూసి అయోధ్య అంతా కూడాను గగ్గోలు పెడుతూ ఏడ్చింది. కౌసల్య, సుమిత్ర, కైకేయి దహన భూమికి వెళ్లారు. ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం ఉంది. చితి దగ్గరికి పత్నులు కూడా వెళ్లేవారు. భరత శత్రుఘ్నులిద్దరూ కూడాను తండ్రి అంతిమ సంస్కారాల్ని పూర్తి చేసి సరయూ నదిలో స్నానాలు చేసి వచ్చారు. తర్వాత 13 రోజులు జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా జరిపించారు. అంటే అస్థికలను కలపటము, భూరి దానాలు ఇవ్వడము, 13 రోజులు అందరికీ భోజనాలు పెట్టడము, కార్యక్రమాలన్నీ ఏమేం జరపాలో అవన్నీ కూడాను వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో అన్నీ కూడా జరిపించారు. ఇంకా శుచి అయ్యారు కనుక వశిష్ఠుడు వాళ్ళందరూ కూడాను నీ తండ్రి ఆఖరి కోరిక అంటే నీ తల్లి కోరికను ఆయన మన్నించాడు కనుక రాజ్య పట్టాభిషేకం నీకే జరపవలసింది మేము అనుకుంటున్నాము. మరి రాజ్య పట్టాభిషేకం చేయడానికి నీవు సమ్మతిస్తున్నావా అని అడిగాడు. భరతుడు లేచి పట్టాభిషేకం కోసం తయారు చేసిన సంబరాలన్నిటి చుట్టూ కూడాను ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. భరతుడు ఏమి చెప్పాడో రేపు తెలుసుకుందాము. మన వీడియోలు అన్నీ కూడా మీరు వినాలనుకుంటే ఆశాంతము విన్న తర్వాత సబ్స్క్రైబ్, బెల్, ఆలు క్లిక్ చేస్తే నేను పంపించే వీడియోలన్నీ కూడాను మనకు అందుతాయి. మనందరం కూడా ఈ రామకథని విని సంతోషపడాలని, ముక్తిని పొందాలని కోరుకుంటా. ఆ రాముల వారి దయ వల్ల నాకు ఈ రామాయణాన్ని పూర్తిగా చెప్పగల శక్తిని శ్రీరాముల వారు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్.